ఇందిరా ఏకాదశి అంటే హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఒక పర్వదినం. ఇది కృష్ణపక్షం నెలలో పౌర్ణమి తరువాత వచ్చే 11వ రోజులో ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో వస్తుంది. ఏకాదశి రోజులు అన్నీ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడినవి. కాని ఇందిరా ఏకాదశి ప్రత్యేకంగా పితృ దేవతల అన్సెస్టర్స్ విముక్తి కోసం పాటించబడుతుంది. ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత 1. పితృమోక్షం. ఇందిరా ఏకాదశి యొక్క ప్రధాన ప్రాముఖ్యత పితృ దేవతల కోసం. ఈ రోజు వ్రతం ఉండటం వల్ల మరణించిన పితృ దేవతల ఆత్మలకు మోక్షం కలుగుతుందని నమ్మకం. ఉపవాసం చేసి ప్రత్యేక పూజలు చేయడం వల్ల పితృ దేవతలు శాంతిని పొందుతారు. 2. పాప విమోచనం. ఈ ఏకాదశి ఉపవాసం ద్వారా గత పాపాలు తొలగిపోతాయి అని నమ్ముతారు, తద్వారా జీవితంలో సద్గుణాలు పొందవచ్చు. 3. పితృపక్షం. ఇందిరా ఏకాదశి పితృపక్షం అన్సెస్టర్ ఫోర్ట్నైట్ లో వస్తుంది. ఈ కాలంలో పితృ దేవతలకు జరిగే పూజలు మరియు తర్పణం ఇంకా శక్తివంతంగా ఉంటాయి. వీటి ద్వారా వారి విముక్తి కోసం ప్రార్థనలు జరుగుతాయి. 4. ఆధ్యాత్మిక మరియు భౌతిక లాభాలు. ఈ రోజు ఉపవాసం చేసిన వారు విష్ణువు అనుగ్రహంతో ఆధ్యాత్మిక మరియు భౌతిక సంపదలు పొందుతారు. ఇది ఆధ్యాత్మిక ప్రగతికి, మనశ్శాంతికి మరియు ఐశ్వర్యానికి దారి తీస్తుంది. ఇందిరా ఏకాదశి పూజా విధులు. ఉపవాసం. భక్తులు కఠిన ఉపవాసం పాటిస్తారు, గింజలు, పప్పులు మరియు ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. కొంతమంది నిర్జల ఉపవాసం వాటర్లెస్ ఫాస్టింగ్ చేస్తారు, మరికొంతమంది పండ్లు మరియు పాలు మాత్రమే తీసుకుంటారు. విష్ణువు పూజ. ఈ రోజు ప్రత్యేక పూజలు మరియు నైవేద్యాలు విష్ణు భగవానునికి అర్పించబడతాయి. తర్పణం మరియు శ్రాద్ధ. తర్పణం తీర్థ నివేదన మరియు శ్రాద్ధ పితృ దేవతల కోసం పూజలు అనేవి ఈ రోజు ముఖ్యమైన భాగాలు. దానం మరియు సేవలు. ఈ రోజు దానం చేయడం, దయగా పేదలకు సహాయం చేయడం ద్వారా పుణ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇందిరా ఏకాదశి పాటించడం వల్ల వ్యక్తిగత పుణ్యఫలం పొందడమే కాకుండా తమ పితృదేవతల ఆత్మలకు విముక్తి కలగాలని ప్రార్థించే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా.